ఆత్మ నీ మీద ఉంటే రూపాయి లేకపోయినా పర్వాలా, వస్త్రం లేకపోయినా పర్వాలా, సమృద్ధి లేకపోయినా దేవుని ఆత్మ నీళ్ళ నుండి వెళ్ళిపోతే వెంటనే మనలోనికి వచ్చేది దురాత్మ. అది అనుభవం ఎవరికి? దావీదు. సౌలును దేవుని ఆత్మ విడిచెను, దురాత్మ అతనిని, నీలో పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ వస్తుంది. దురాత్మ వచ్చిందనుకో చెడ్డ క్రియలు, శరీరాన్ని ఆస్పాదం చేసుకునేవన్నీ వస్తాయి. అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకో, త్రాగుడికి దూరం, సిగరెట్లకి దూరం, వ్యసనాలకి దూరం, చెడుకి దూరం, పాపానికి దూరం. ఎందుకంటే నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు నీకు సర్వసత్యములోనికి నడిపి. అదే దురాత్మ వచ్చిందనుకో ఎక్కడ ఇలా కట్టమంటారు, ఎక్కడున్న గుండీలని తీయమంటారు, ఇదంతా ఇలా లేపమంటది, ఇలా తిప్పమంటది. ఎవరో చెప్పండి. అదే చేశాడు గొలియాతు.